పూజ చేస్తున్నప్పుడు ఆవలింతలు వస్తున్నాయా? అయితే దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజంతా ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు రావు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు రావు, కానీ దేవుడి ముందు కూర్చొని పూజ స్టార్ట్ చేయగానే మాత్రం ఆపలేనంతగా ఆవలింతలు రావడం స్టార్ట్ అయిపోతాయి. ఇది మీకు కూడా జరుగుతుందా? చాలామంది అప్పుడే భయపడిపోతారు. ఏదైనా దిష్టి ఉందా, నెగిటివ్ ఎనర్జీనా, పూజ సరిగ్గా చేయట్లేదా, ఎందుకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని. కానీ పెద్దలు దీనిని చాలా ఇంట్రెస్టింగ్ రీజన్గా చెప్తారు. రోజంతా మన బ్రెయిన్ పరిగెడుతూనే ఉంటుంది. స్ట్రెస్తో, టెన్షన్తో, అతిగా ఆలోచించడంతో, ఫోన్ చూసుకోవడంతో అన్నీ కలిపి మన మైండ్ అంతా పూర్తిగా టయర్డ్ అయిపోతుంది. కానీ దేవుడి ముందు కూర్చున్నాక మనసు ఒక్కసారిగా స్లో అవుతుంది కదా, అప్పుడు బాడీ రిలాక్స్ అవుతూ ఆవలింతలు రావడం మొదలవుతుంది. పాతకాలంలో చాలామంది దీన్ని ఒక స్పిరిచువల్ సైన్గా కూడా చూసేవాళ్ళు. పూజ సమయంలో మన చుట్టూ ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ బయటికి వెళ్తున్నాయని నమ్మేవాళ్ళు. అందుకే కొంతమంది పూజలో ఎక్కువగా ఆవలింతలు వస్తే దేవుడి పేరు ఇంకా ఎక్కువగా జపం చేసేవాళ్ళు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే చాలామందికి పూజ అయిపోయాక మైండ్ చాలా లైట్గా అనిపిస్తుంది. అందుకే పెద్దలు ఆవలింతలు వచ్చాయని పూజ ఆపద్దు అని చెప్పేవాళ్ళు. మీరు కూడా పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా దుర్గా తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి.